భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాజకీయంగా ఓ సంచలన పరిణామం చోటు చేసుకుంది. కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటుపై టీఆర్ఎస్ డి వ్యవస్థాపక అధ్యక్షుడు నరాల సత్యనారాయణ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన పేరుతో కవిత కొత్త పార్టీ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో కవిత పెట్టే పార్టీలపై తాము ఇప్పటికే ఏసీకి అభ్యంతరాలు వ్యక్తం చేశామని, అందుకే ఆమె దొంగచాటుగా మహారాష్ట్ర వేదికగా ఈ పార్టీని రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారని సత్యనారాయణ మండిపడ్డారు. రాజకీయాల కోసం కవిత సొంత తండ్రిని సోదరుడిని మోసం చేసిందంటున్న టీఆర్ఎస్ డి అధ్యక్షుడు నరాల సత్యనారాయణతో మా భద్రాద్రి ప్రతినిధి నవీన్ మరింత సమాచారం అందిస్తారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత కొత్తగా పెట్టినటువంటి పార్టీపై అనేక సందిగ్ధం నేపథ్యంలో ఏదైతే టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సేనగా పార్టీని అయితే ప్రకటించిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇదే పేరుపై ఉన్నటువంటి టీఆర్ఎస్ డికి సంబంధించి అబ్జెక్షన్స్ తోటి అయితే ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి టీఆర్ఎస్కి అంటే ఈ ఎన్నికల ఈసీ నుంచి మాత్రం ప్రతికూల పరిస్థితులు అయితే కనిపించిన నేపథ్యంలో పక్క రాష్ట్రం నుంచి అప్లై చేస్తుందంటూ కూడా ఒక అంటే వాదన వినిపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అసలు ఈ ఇష్యూకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు టీఆర్ఎస్డి అధ్యక్షులు నరాల సత్యనారాయణ గారిని అడిగి మరికొంత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏదైతే కల్వకుంట్ల కవిత ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర సేన అంటూ పార్టీ తీసుకొచ్చింది, మీ పార్టీ కూడా టీఆర్ఎస్డి కొన్ని సంవత్సరాలుగా అయితే మీరు నడిపిస్తూ వస్తున్నారు. ఆ పార్టీని ఏ విధంగా అంటే ఏ విధంగా ఆపుతున్నారు? అంటే శ్రీమతి కల్వకుంట్ల కవిత ఈ నెల 25వ తారీఖున తెలంగాణ రాష్ట్ర సేన అని డిక్లేర్ చేసింది. మళ్ళీ ఏప్రిల్ 30వ తేదీకి వచ్చేసరికి తెలంగాణ రక్షణ సేన అన్నది. ఎప్పుడైతే టీఆర్ఎస్డి కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసి లెటర్స్ పెట్టి అబ్జెక్షన్ పెట్టిందో ఇక్కడ కాదు, రిజిస్ట్రేషన్ కాదు అని గ్రహించి మహారాష్ట్రకి వెళ్ళి మహారాష్ట్రలో తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన అనే పార్టీని మహారాష్ట్ర నుండి ఎన్నికల కమిషన్కి అప్లై చేయడం జరిగింది. దీనికి ప్రెసిడెంట్గా శ్రీ దయానంద్ మహాదియో మాండ్యల్ ప్రెసిడెంట్గా ఉంటే జనరల్ సెక్రటరీగా శ్రీ తేజస్ దయానంద్ మాండ్యల్ ఉన్నారు. ట్రెజరర్గా రేణుకాబాయి పురుషోత్తం బాద్యారాం ఉన్నారు. వీళ్ళందరూ కూడా సోలాపూర్ జిల్లా మహారాష్ట్రకి చెందినవారు. అంటే కల్వకుంట్ల కవిత 4 పేర్లు, మొదట తెలంగాణ ప్రజా జాగృతి, ఇట్లా 4 పేర్లు మార్చి తెలంగాణ సబ్బండ వర్గాల ప్రజలను, మేధావులను, విద్యార్థులను, యువతను, మహిళలను మోసం చేస్తుంది. కాబట్టి కుటుంబానికి వెన్నుపోటు పొడిచిన శ్రీమతి కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర సబ్బండ వర్గాలకు కూడా వెన్నుపోటు పొడవాలని చూస్తుంది. మీ పార్టీ మీద మీకే క్లారిటీ లేదు. మొదట తెలంగాణ ప్రజా జాగృతి అన్నారు, హైకోర్టుకి అప్లై చేసి తొందరగా ఇవ్వమని చెప్పారు. ఆ పార్టీ పేరు లేదు. 25న తెలంగాణ రాష్ట్ర సేన అన్నారు, ఏప్రిల్ 30న రక్షణ సేన అన్నారు. ఇక్కడ కంప్లైంట్లు రావడంతో ఇది రిజిస్టర్డ్ కాదని గ్రహించి మహారాష్ట్ర నుండి కేంద్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన అని 3 వ్యక్తులతో అప్లై చేశారు. ఈ నెల 31వ తేదీ వరకు ఫిర్యాదులు అందాల్సి ఉంది. మేము కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ఢిల్లీ హైకోర్టు నుంచి ఆశ్రయించడం జరిగింది. కన్న తండ్రిని, ఉద్యమకారుడు, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన కన్న తండ్రిని నువ్వు బతుకుండగానే తలగొరువు పెట్టి నీ తోబుట్టిన అన్నను కూడా పరువు తీసి మోసం చేసి రాజకీయ భిక్ష పెట్టిన ఆ పార్టీని అన్యాయం చేసి తీహార్ జైలుకి వెళ్ళి 3 నెలలు జైలు శిక్ష అనుభవించావు. తీహార్ జైలు ఎవరు ఉంటారమ్మా? టెర్రరిస్టులు, ఉగ్రవాదులు, మనీ లాండరింగ్ చేసిన మోస్ట్ వాంటెడ్ కిల్లర్స్ ఉంటారు. నువ్వు ఏ తప్పు చేయకుండా 3 నెలలు తీహార్ జైల్లో ఉన్నావా? 1000 కోట్ల రూపాయలు ఏ విధంగా సంపాదించినావు? నువ్వు కట్టిన ఇల్లే 150 కోట్ల రూపాయల పైగా ఉంటుంది కదా. నీ దొంగ సొమ్మును కాపాడుకోవడానికి, అవినీతి సొమ్మును కాపాడుకోవడానికి, వ్యాపారాలను కాపాడుకోవడానికి నువ్వు పార్టీ పెట్టాలని చూస్తున్నావు. పైన దేవుడున్నాడు, భగవంతుడున్నాడు. అందుకే నీ తెలంగాణలో పెట్టిన రక్షణ సేన పార్టీ మీద కంప్లైంట్లు పోవడంతో, ఫిర్యాదులు పోవడంతో, అబ్జెక్షన్స్ పోవడంతో ఈ గత్యంతరం లేని పరిస్థితుల్లో మహారాష్ట్ర నుంచి తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన పార్టీ పేరు పెట్టావు. దాని మీద కూడా ఫిర్యాదులు చేశాం, కంప్లైంట్లు చేశాం. అదేవిధంగా ఈడీ మీద
అదేవిధంగా సిబిసిఐడికి ఈడీకి మీ ఆస్తుల మీద ఫిర్యాదు చేయవలసిందిగా కూడా వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే కల్వకుంట్ల కవిత పెట్టినటువంటి టీఆర్ఎస్ రాష్ట్ర సేన పార్టీకి అయితే తెలంగాణలో ఖచ్చితంగా ఈసీ ఆమోదించదని, పక్క రాష్ట్రం నుంచి దాని అనుమతులు తీసుకొచ్చి దాన్ని ఏ విధంగా అయినా కూడా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయాలని చూస్తుందంటూ దీనిని టీఆర్ఎస్ డి తరపున అయితే ఖచ్చితంగా అడ్డుకుంటామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ మధుతో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.